దశాబ్దాల తెలుగు ప్రజల కళ పోలవరం ప్రాజెక్ట్. ఈ కళ సాకారమైతే ఉభయ గోదావరి జిల్లాల్లో రబీ సాగు చేసేందుకు రైతన్న ఆలోచించాల్సిన అవసరం ఉండదు. వందలాది గ్రామాలకు తాగునీటి సమస్య తీరిపోతుంది. 960 మెగావాట్ల విద్యుత్ అదనంగా దక్కే అవకాశం ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కుడి ఎడమ కాలువల ద్వారా ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు పుష్కలంగా సాగునీరు అందించే వీలుంటుంది. ఇంతటి బృహత్తరమైన ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయి పనులకు ఏమాత్రం పొంతనుండటం లేదు. రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అయిన పోలవరం సాధన ఎప్పటికి జరుగుతుందో తెలియని పరిస్థితి. 4 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు దివంగత మహానేత వైఎస్ఆర్ చొరవతో నిర్మాణ అడుగులు పడ్డాయి. ఆయన హఠాన్ మరణంతో ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకమైంది. ఇక నిర్మాణం జరుగుతుందా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఈ పరిస్థితిని అదునుగా మార్చుకున్నారు. ఎన్నికల ఆయుధంగా చేసుకున్నారు. ఎన్నికల్లో గెలిస్తే పోలవరం పూర్తి చేస్తామని హామీ కురిపించారు. అయితే 2 ఏళ్ల కిందట అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ పోలవరాన్ని 4 ఏళ్లలో తమ హయాంలోనే పూర్తి చేసేస్తామని డంకా బజాయించింది. అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇంకా మట్టి పనులే కొనసాగుతున్నాయి. భారీ నిర్మాణాలు, రాక్ఫిల్ డ్యామ్, హెడ్ వర్క్స్ పనులు, ఎన్నో పనులు మిగిలే ఉన్నాయి. కోట్ల కొద్దీ మొబిలైజేషన్ అడ్వాన్స్లు తీసుకున్న కాంట్రాక్ట్ సంస్థలు ప్రస్తుతానికి పనులు చేపట్టినా ఎప్పుడు పడకేస్తాయో తెలియని పరిస్థితి. ట్రాన్స్ట్రాయ్, ఎల్ఎన్టీ, త్రివేణి సంస్థలు పనులు నిర్వహిస్తున్నాయి. వీటిలో ఎల్ఎన్టీ కంపెనీ డయాఫ్రమ్ వాల్ పనులకు మాత్రమే పరిమితం కాగా త్రివేణి కంపెనీ ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి సబ్ కాంట్రాక్టర్గా వ్యవహరిస్తోంది. ఇంకా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 10,83,00,000 క్యూబిక్ మీటర్ల పనులు జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తి కావాలంటే రోజుకు 2,25,000 క్యూబిక్ మీటర్ల పనులు జరగాలి. అయితే ప్రస్తుతం 1,00,000 నుంచి 1,25,000 క్యూబిక్ మీటర్ల పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 325 కోట్ల రూపాయల బిల్లులు డ్రా చేశారు పెద్ద కాంట్రాక్టర్లు. చిన్న కంపెనీలకు పనులు ఇస్తున్నాయి. చెల్లింపులు సక్రమంగా ఉన్నంతకాలం సబ్ కాంట్రాక్టర్లు పనులు చేయిస్తున్నారు, లేదంటే నిలిపేస్తున్నారు. దీంతో పనులు త్వరితగతిన సాగటం లేదు. ఇదిలా ఉంటే పోలవరం నిర్వాసితులకు ఇంకా నష్టపరిహారం పూర్తిగా అందలేదు. ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోవాల్సిందేనని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. దీనికి నిర్వాసితులు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా చాలా వరకు పని కానిచ్చింది. ఒక్కో చోట ఒక్కో రకంగా పరిహారం అందిస్తుండటంతో మిగిలిన వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త చట్టం ప్రకారం పరిహారం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామాలను విడిచి వెళ్లిన వారు సైతం తిరిగి వెనక్కి వస్తున్నారు. నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన కాలనీల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలని, అదేవిధంగా పరిహారం కూడా న్యాయబద్ధంగా చెల్లించాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గ్రామాల్లోనే ఉంటారంటున్నారు వాడు. కళ్ళెదుటే ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అయిపోతున్నాయి. న్యాయం కోసం గొంతెత్తే కుటుంబాలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇది ప్రస్తుతం పోలవరం నిర్వాసితుల పరిస్థితి. కాస్త ఉపాధి కల్పించి పరిహారం చెల్లిస్తే తామే ఊరొదిలి వెళ్తామని నిర్వాసితులు అంటుంటే జనాన్ని నయానో భయానో ఒప్పించి పంపించాలని చూస్తున్నారు ప్రభుత్వ అధికారులు. అయితే ఇష్టారీతిన పరిహారం పంపిణీ చేస్తే ఒప్పుకోమని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా గ్రామాన్ని విడిచిపెట్టేది లేదని అంటున్నారు రామయ్యపేట మహిళలు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. పోలవరం ప్రాజెక్టు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ వాసుల కళ ఇది. 23.5 లక్షల హెక్టార్ల నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. 4 దశాబ్దాల క్రితమే ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనదైన శైలిలో చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టు కాలువలు పూర్తి చేయడంతో కొంతవరకు పనులు పూర్తయినాయి. ఇప్పుడు ప్రధానంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన గడిచిన 2 ఏళ్ళు చూస్తే అసలు ఎంత పనులు జరిగినాయి, ఏం జరిగినాయి అన్నవి ఈ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉండే గ్రామస్తులే చెప్పడానికి ముందుకు వచ్చారు. ఈరోజు పట్టిసీమ చూసుకుంటే ముడుపుల కోసమో లేదా వేరే విధంగా తెలియదు, కానీ ఆదరా ఎంతో కంగారుగా గత 3-4 నెలల్లో కంప్లీట్ చేశారు. అటువంటిది పోలవరం ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఎంత నిర్లక్ష్యం అంటే ఈ 2 సంవత్సరాల నుంచి మట్టి పని తప్ప ఇటువంటి రాక పని కానీ ఇటువంటిది కానీ ఏమీ లేదు. కానీ ఏమీ జరగకపోయినా నిర్వాసితులతో మాత్రం చాలా దురహంకారంతో ప్రవర్తిస్తూ ఎప్పుడు వీళ్ళని ఖాళీ చేయించాలి, ఏం చేయించాలి, వాడు ఏంటంటే కాంట్రాక్టర్ వంక ఏంటంటే వీళ్ళు ఖాళీ చేయట్లేదు కాబట్టి నేను పని చేయలేకపోతున్నానని చెప్పి వంక చూపిస్తూ వాడు అడ్డు పెట్టుకోవడం తప్ప కనీసం వాడి దగ్గర ఎటువంటి మిషనరీ కానీ ఏమీ లేదు. మిషన్గా రాకముందు కుటుంబానికి 5 లక్షలు ఇస్తాము, పొలానికి 5 లక్షలు ఇస్తాను మాటిచ్చి ఈరోజు ఎకరానికి 5 లక్షలు ఇస్తామని చెప్పి మాటిచ్చి ఈరోజు మాట తప్పాడు. అలాగే ప్రతిసారి పోలవరం వచ్చినప్పుడల్లా ఈ గ్రామాన్ని ఖాళీ చేయండి, ఆ గ్రామాన్ని ఖాళీ చేయండి అని చెప్పేసి హుకుం ప్రవర్తించడం తప్ప
కనీసం ఇటువంటి విధంగా కూడా నిర్వాసితులతో ఇలాగా కనీసం నిర్వాసితుల గ్రామానికి ఇద్దరిని పిలిచి మాట్లాడదాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి అని చెప్పే విధంగా కానీ ఏ విధంగా కూడా ఆయన ప్రోత్సహించట్లేదు. మొత్తం అన్నీ అక్కడ వసంతులన్నీ కల్పించిన తర్వాత అప్పుడు కాని నుంచి బయటకు పంపమని చెప్పారండి. అయ్యా లవగారు అంటాం. ఇవాళ ఏం చేశారు అనుకుంటున్నారు, 2006, 2007లో అమౌంట్ ఇచ్చారండి. అప్పుడు పొలాలకు కానీ ఇళ్ళకి కానీ ఇవన్నీ కూడానే. ఇవాళకి ఇంకా మాకు ఇళ్ళ సైట్లు ఇవ్వలేదండి. 35 మందికి ఇళ్ళ సైట్లు ఇవ్వలేదు కదండి. ఉన్న వాళ్ళకమ్మ ఇల్లు కట్టలా. ఇల్లు కట్టకుండా ఊరిని ఖాళీ చేసాను అంటే ఊరిని ఖాళీ చేసాను. అధికారులు వచ్చి ఊళ్ళోకి వచ్చి మీ ఇల్లు అయిపోయింది వెళ్ళండమ్మా అంటారు. వెళ్ళంటే ఎలాగెళ్తాను, అక్కడ బాత్రూమ్ ఉంటున్నాము, రిటర్న్ లేదు, బాత్రూమ్ లేదు, బాత్రూమ్ ఉంటున్నాము, ఊళ్ళోనేమో గుడి లేదు, గుడి ఉంటున్నాము, ఏమీ లేదు. అయాల 2006, 2007లో మాకు పేమెంట్ ఇచ్చారండి పొలాలు 1,85,000. అప్పుడు అయాలు ఇచ్చిన రోజు బయటకు పంపించేసి ఉంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ పెట్టి మేము ఇల్లు చిన్న ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి అయాలు ఈ పాటికి సెటిల్ అయిపోతుందండి. ఇవాళకి ఇంకా ఇవ్వలేదు కాబట్టి మాకైతే కానీ కొత్త భూశాఖ చట్టం వచ్చి కొత్త భూశాఖ చట్టం ఎత్తే ఊరి కదిలితే మేము బయటకు వెళ్ళాలంటే 2013 చట్టం అమలు అవుతే మేము బయటకు వెళ్తాం. లేదంటారా వెళ్ళేది లేదు. నాకు ఏమీ ఇవ్వలేదండి. నాకు ఇప్పటికి స్థలం ఇవ్వలేదండి, ప్యాకేజీ అసలు ఏమీ ఇవ్వలేదండి. తీసుకెళ్ళి అద్దెంట్లో పెడతా ఉంటున్నారండి. అద్దెంట్లో ఎలా ఉంటామండి? మా ఇల్లు ఒకవేళ ఎక్కడి నుంచి ఖాళీ చేసిన తర్వాత ఇల్లు కడతారో కట్టరో కూడా తెలియదండి. మాకు ఇది వరకు 2006లోనో ఇప్పుడు ఇచ్చారండి డబ్బులు ప్యాకేజీగా. అప్పటి నుంచి ఇప్పటికి ఇవ్వలేదండి. అప్పటి నుంచి ఇప్పటికి ఇవ్వకపోతే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లు కడతారన్న గ్యారంటీ ఏంటండి? మాకు నమ్మకం లేదండి. అలాగా ఏదైతే ప్రతిష్టాత్మకంగా చెప్తున్నారు ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క పని కూడా ముందుకు సాగలేదంటున్నారు. మరోవైపు నిర్వాసితులను మాత్రం తరలించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదో రకంగా గ్రామాలు ఖాళీ చేయించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరోవైపు అక్కడికి వెళ్ళాలంటే కనీస మౌలిక సదుపాయాలు కానీ ఏ రకమైన సౌకర్యాలు లేకుండా తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని, కట్టుకున్న ఇల్లు వదిలేసి అద్దెంట్లో దిగాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎంత జరుగుతున్నా సరే అధికారులు కనీసం తమ అవసరాలు గమనించి తమ వద్దకు వచ్చి కొత్త చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలని ప్రభుత్వం కనీసం ఈ విషయం మీద ఇప్పటికైనా ముందుకు వచ్చి కొత్త చట్టాన్ని అమలు చేస్తే ఆ రకంగా వచ్చే పరిహారమైనా తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని రామాయపేట వాసులు చెప్తున్నారు. రామాయపేట నుంచి వీడియో జర్నలిస్ట్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.